पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। नमो नमः नमो नमः। ఈరోజు శ్రీమద్ భగవద్గీత 10వ అధ్యాయం విభూతి యోగం. విభూతి యోగంలో మనం 11 శ్లోకాలు అవగాహన చేసుకున్నాము. ఈరోజు 12వ శ్లోకం దగ్గర నుంచి మనం మాట్లాడుకోవాలి. ఈ మొదటి 11 శ్లోకాలు కూడా మనం చూసినట్లయితే ఈ అధ్యాయం గురించి మనకి మొదట 3 శ్లోకాలు కూడా ఎంత విశిష్టమైనటువంటి బోధ ఆ తండ్రి చేయబోతున్నారు, ఆ బోధ యొక్క విశిష్టత గురించి మనకు తెలియచేశారు. అలాగే ఆ తండ్రి సర్వము కూడా తన స్వరూపమే, ఆ తండ్రి కన్నా భిన్నంగా మరేది కూడా లేదు అనేటటువంటిది తర్వాత శ్లోకాల్లో మనకు తెలియచేశారు. అంటే అంతా కూడా పరమాత్మే, పరమాత్మ కాక మరేది లేదు. అంత ప్రపంచము బాహ్య ప్రపంచము అంతా కూడా పరమాత్మే, పరమాత్మ కాక మరేది కూడా లేనే లేదు అనేటటువంటిది మనకు తెలియచేసి, ఆ విధంగా నీవు నిరంతరము కూడా ఆ ప్రార్థన ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఆ తండ్రితో నీవు ఏకమవుతావు అనేటటువంటిది మనకు తండ్రి తెలియచేశారు. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి తే తేషామేవానుకంపార్థం అహం అజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. తేషాం సతతయుక్తానాం, ఎవరైతే నిరంతరము కూడా ప్రేమతో పరమాత్మను ఆరాధిస్తూ ఉంటారు, పరమాత్మను స్మరిస్తూ ఉంటారు, పరమాత్మ ఏం చెప్పారు అనేటటువంటి దాన్ని అవగాహన చేసుకుని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్లకు దదామి బుద్ధియోగం, బుద్ధియోగాన్ని ప్రసాదిస్తాను అని చెప్పారు. ఆ బుద్ధియోగాన్ని ఆ తండ్రి ప్రసాదించటం వల్ల ఏమవుతుందంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానం అనేటటువంటిది పూర్తిగా పోతుంది. ఆ అజ్ఞానం అనేటటువంటి చీకటిని పోగొట్టడానికి ఆయన జ్ఞానజ్యోతిని నీలో వెలిగేలాగా చేస్తాను, ఆ వెలుగులో నీవు నీ జీవితాన్ని సాగించవచ్చు అని చెప్తున్నారు. దానివల్ల ఏమవుతుంది అంటే ఆ తండ్రితో మనం ఏకమవుతామట. మనం చేయాల్సింది ఏమీ లేదు, మచ్చిత్త ఆయన ఏదైతే చెప్పారో ఆయన ప్రకారంగా నడుచుకుంటూ వెళ్ళటమే అంతే. ఆ తండ్రి ఏం చెప్పారు, మన ఆలోచనలు ఏ విధంగా ఉండాలని చెప్పారు,
మన మాటలు ఏ విధంగా ఉండాలని చెప్పారు, మన చేతలు ఏ విధంగా ఉండమని చెప్పారు. ప్రతి క్షణము కూడా గుర్తు చేసుకుంటూ ఉండటమే ఇక్కడ మనం చేయాల్సింది. ఒక విషయం, భగవంతుడి భక్తుడిగా ఉండటమా, భగవంతుని యొక్క అనుచరుడిగా ఉండటమా? ఆయన ఏదైతే చెప్పారో దాన్ని ఆచరణలోకి పెట్టుకుంటూ వెళ్ళటము అన్నది ముఖ్యం. కేవలము ఆయన పట్ల భక్తితో ఉండటము అంటే అది కాదు ఆయన కోరుకుంటున్నటువంటిది. ఆయన ఏదైతే చెప్పారో దాన్ని మనం ఆచరణలోకి తీసుకోవాలి అనేటటువంటిది మనకు భగవంతుడు చెప్తున్నారు. ఒక డివోటీ లాగా ఉండటం కాదు, ఒక ఫాలోయర్ లాగా ఉండాలి అనేది. డివోటీస్ అంటారు, అంటే భగవంతుడి పట్ల భక్తితో ఉండేటటువంటి వాళ్ళందరినీ కూడా డివోటీస్ అంటారు కదా. కానీ భగవంతుడు ఏం కోరుకుంటున్నారు? ఆయన ఫాలోయర్స్ లాగా ఉండాలి అంటున్నారు. ఆయన చెప్పినట్లుగా ఉండాలి మనం అనేది ఆయన తండ్రి మనల్ని కోరుకుంటున్నారు. దీనికి మనకి ఆ బలం రావాలి. ఆ బలం రావాలి అనుకున్నప్పుడు సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం, నిరంతరము కూడా ప్రేమగా ఆయన్ని స్మరించుకుంటూ ఉండాలి. ఆ తండ్రి చెప్పిన దాన్ని గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఆ తండ్రి మనకేం చెప్పారు అన్నదాన్ని ప్రేమతో గుర్తు చేసుకుంటూ తండ్రిని స్మరించుకుంటూ ఉంటే చాలు. దదామి బుద్ధి యోగం తం ఏన మాముపయాంతితే. ఆ తండ్రి మనకు బుద్ధి యోగాన్ని ప్రసాదిస్తారు. అంటే మన అజ్ఞానాన్ని పోగొట్టి మనకు జ్ఞానదృష్టి ప్రసాదిస్తారు. ఆపై మనం ఆయనతో ఏకమవుతాము అనేటటువంటిది మనకు ఆ తండ్రి చెప్తున్నారు కదా. ఇంకా దీనిలో మనకి సంశయం ఎందుకు? ఒకే ఒక్క పని, నిరంతరము కూడా తండ్రి పట్ల ప్రేమతో తండ్రిని స్మరించుకుంటూ తండ్రి నాకేం చెప్పారు, తండ్రి నాకేం చెప్పారు, ఏం చెప్పారు అనేటటువంటి దాన్ని గుర్తు చేసుకుంటూ ఉండటమే. ప్రతి క్షణము కూడా మన ఆలోచనలు, మన మాటలు, మన చేతలు తండ్రి చెప్పిన దానికి అనువుగా ఉన్నాయా లేదా, తండ్రి చెప్పిన ప్రకారంగా మనం ఉన్నామా లేదా అనేది చూసుకుంటూ ఆ తండ్రిని స్మరించుకుంటూ ఉండటమే. ఇది మనకు ఇప్పటివరకు కూడా మనం అర్థం చేసుకున్నటువంటి విషయం. అయితే ఇప్పుడు ఇక్కడ 12వ శ్లోకం దగ్గర నుంచి మనకి ఒక 7 శ్లోకాలు ఇప్పుడు అర్జునుడు మాట్లాడుతున్నాడు. ఎందుకనంటే తండ్రి నీవు నన్ను నిరంతరం కూడా స్మరిస్తూ ఉండు అనేది చెప్పారు. ఆ విధంగా చేసినట్లయితే నీవు నాతో ఏకమవుతావు అనేది చెప్పారు. ఇప్పుడు ఆయన్ని స్మరించాలి అంటే ఏ విధంగా స్మరించాలి అనేటటువంటిది అర్జునుడికి వచ్చినటువంటి సందేహం. అందున తండ్రి మనకు చెప్పారు 7వ అధ్యాయంలో, 9వ అధ్యాయంలో, అలాగే ఇక్కడ 10వ అధ్యాయంలో కూడా ఆ తండ్రి ఇక్కడ వ్యక్తమవుతున్నటువంటిది అంతా కూడా నా స్వరూపమే అని చెప్పారు. నేను కాక మరేది కూడా లేదు అనేటటువంటిది స్పష్టంగా చెప్పారు. మత్త పరతరం నా అన్యత్ కించిదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ. నాకన్నా అన్యమైనటువంటిది ఏదీ కూడా లేదు అనేటటువంటిది చెప్పారు. అంటే ఇక్కడ మనం చూసేటటువంటిది అంతా కూడా వ్యక్తమయ్యేటటువంటిది అంతా కూడా ఆయన స్వరూపంగానే మనం భావన చేసుకోవచ్చు. ఇప్పుడు భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అంటే మనం ఎక్కడో ఉన్నాడని ఎతకాల్సిన అవసరం లేదు. మనం కళ్ళు తెరిచి చూసేటటువంటిదంతా కూడా ఆయన స్వరూపమే.
కళ్ళు మూసుకుని ఉన్న నీ మనస్సులో కదలాడేటటువంటి ఆలోచనలు ప్రతిదీ కూడా ఆయన నుండే వస్తున్నాయి, ఆయన కాక మరేది కూడా లేదు అనేటటువంటిది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అందుకని ఇప్పుడు అర్జునుడికి ఒక సందేహం వస్తుంది. దానికోసం అని చెప్పేసి ఇక్కడ ఒక 7 శ్లోకాలలో అర్జునుడు మాట్లాడుతున్నాడు. ఈ 7 శ్లోకాలలో అర్జునుడు ఏం చేశారు అంటే, మొదట 5 శ్లోకాలు కూడా పరమాత్మను స్మరించుకోవటం అనేటటువంటిది చేశారు. పరమాత్మను స్మరించుకుంటూ పరమాత్మను స్తుతిస్తూ ఒక 5 శ్లోకాలు ఆ విధంగా అర్జునుడు మాట్లాడి, తర్వాత తను ఏ ప్రశ్న అడగదలుచుకున్నాడో ఆ ప్రశ్న అడగటం జరిగిందన్నమాట. ఎప్పుడైనా సరే ఇది మనం కూడా అర్థం చేసుకోవాలి. భగవంతుణ్ణి ప్రార్థించటం అనేటటువంటిది ఎందుకోసం అంటే, మనకి నమ్మకం ఏర్పడటం కోసం, ఒక విశ్వాసం, ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఏర్పడటం కోసం. అలాగే అంతా కూడా పరమాత్మే అనేటటువంటి మళ్ళా ఆ దృష్టి ఏర్పడటం కోసం, ఆయన కాక మరేది లేదు అనేటటువంటిది మళ్ళా ఒక్కసారి మనం గుర్తు చేసుకోవటం కోసం ఇవన్నీ కూడా అవసరం. అందుకని ఎప్పుడు కూడా పెద్దలు చెప్తూ ఉంటారు, ప్రార్థన చేయండి అనేటటువంటిది. అలాగే అష్టోత్తర శతనామావళి చదివేటటువంటిది కూడా ఎందుకోసం అంటే, ఆ తండ్రిని గుర్తు చేసుకోవటం కోసం, మళ్ళా ఆయన పట్ల భక్తి, విశ్వాసము, ప్రేమ ఇవన్నీ కూడా స్థిరపరచుకోవటం కోసం ఈ అష్టోత్తర శతనామావళి, ప్రార్థనలు, స్తోత్రాలు ఇవన్నీ కూడా మనకు పెద్దలు అందించినటువంటివి. ఇప్పుడు ఇక్కడ కూడా అర్జునుడు అదే రీతిగా పరమాత్మను ఇక్కడ స్తోత్రం చేసినట్లుగా, ఆయన్ని ప్రార్థించినట్లుగా ఆయన గురించి స్మరించుకుంటున్నారు. 12వ శ్లోకం. పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం అధిదేవమజం విభుం అహుస్త్వాం ఋషయ సర్వే దేవార్షిర్నారదాస్తథా అసితో దేవలో వ్యాసః స్వయం సేవ బ్రవీషిమే. 12-13 శ్లోకాలు. ఈ రెండు కూడా కలిసి మాట్లాడుకోవాలి. అర్జునుడు ఆయన ఏం చెప్తున్నారు అంటే, ఇప్పుడు భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాడు. పరమాత్మను ఈ విధంగా తను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమంటున్నారు? పరం బ్రహ్మ. పరం బ్రహ్మ అంటే ఇక్కడ దాని అర్థం ఏమిటంటే, మనకి చతుర్ముఖ బ్రహ్మ అని మనం చెప్పుకుంటూ ఉంటాం. అలా కాకుండా బ్రహ్మదేవునికి కూడా పరమైనటువంటి వాడు అనే అర్థం ఇటు తీసుకోవచ్చు. అలాగే బ్రహ్మ అన్నప్పుడు పెద్దది అనేటటువంటి ఒక అర్థం ఉంది. పెద్దది అనేటటువంటి అర్థంలో ఏది పెద్దది అంటే, మనకు కనపడేటటువంటి వాటిలో ఆకాశం అన్నది పెద్దది. ఆకాశానికన్నా కూడా అతీతమైనటువంటి పరమాత్మ ఏమిటది? చైతన్య స్వరూపము. ఆకాశం జడము, పంచభూతాలలో ఒకటి ఆకాశం. ఆకాశం కూడా అనంతంగా ఉంది, ఆకాశం కూడా నిర్మలంగా ఉంది, ఆకాశం కూడా ఏంటూ లేకుండా ఎప్పుడూ కూడా ఏ మార్పు లేకుండా అనంతంగానే ఆకాశం ఉంది. పరమాత్మ కూడా ఈ లక్షణాలతోనే ఉన్నారు. కాబట్టి ఆకాశమే పరమాత్మని ఆరాధించటం కూడా ఒక విధానం ఉంది. అయితే ఇక్కడ మనకు ఏం చెప్తున్నారంటే, పరం బ్రహ్మ, ఈ పెద్దగా ఉన్నటువంటి ఈ ఆకాశమే అనుకుంటున్నావేమో, ఆకాశమే కాదు. అంటే భగవంతుని యొక్క లక్షణాలు చెప్పుకుంటున్నప్పుడు నిర్మలము, నిర్వికారము, నిరంజనము, ఆది అంతము లేనటువంటిది, అనంతము, శాశ్వతము ఇవన్నీ చెప్తున్నప్పుడు ఆ లక్షణాలన్నీ కూడా ఇక్కడ ఆకాశానికి కూడా వర్తిస్తూ ఉంటాయి అన్నమాట.
అందుకని ఆకాశం గురించి కాదు మాట్లాడుతున్నది, ఆకాశానికన్నా కూడా అతీతమైనటువంటిది చైతన్య స్వరూపము ఏదైతే ఉందో ఆ చైతన్య స్వరూపమే బ్రహ్మ అనబడుతుంది. అలాగే చతుర్ముఖ బ్రహ్మ గురించి కాదు మాట్లాడుతున్నటువంటిది, ఆయనకు కూడా కారణమైనటువంటి ఏ కారణము లేనటువంటి పరమాత్మ గురించి, చైతన్య స్వరూపుడైనటువంటి పరమాత్మ గురించి మాట్లాడుకుంటున్నాము. కాబట్టి అర్జునుడు ఏమంటున్నాడంటే పరంబ్రహ్మ అని అనంతుడైనటువంటి పరమాత్మను స్మరించుకుంటున్నాడు. అల్పమైనటువంటి భగవంతుడిని కాదు, అనంతుడైనటువంటి శాశ్వతుడైనటువంటి ఆది అంతము లేనటువంటి పరమాత్మను స్మరించుకుంటున్నాడు. అలాగే పరంధామ, పరంధామ అన్నప్పుడు ఇక్కడ ధామము అంటే స్థానము. ఇప్పుడు మనం గడిచిన అధ్యాయంలో మనం ఏం చెప్పుకున్నామంటే సగుణ బ్రహ్మోపాసన చేసేటటువంటి వాళ్ళు, నిష్కామ కర్మ చేస్తూ సగుణ బ్రహ్మోపాసన చేసేటటువంటి వాళ్ళు జ్ఞానం లేనప్పుడు వాళ్ళు సత్యలోకానికి చేరతారు. అదే బ్రహ్మలోకం అనబడుతుంది, అదే వాళ్ళ స్థానం అనుకుంటూ ఉంటారు. అలాగే కొంతమంది స్వర్గలోకానికి చేరాలి అని అనుకుంటారు, అంటే వాళ్ళ గమ్యం అన్నమాట. ఇక్కడ ధామం అన్నప్పుడు స్థానము, గమ్యము అనేటటువంటి అర్థాలు వస్తాయి అన్నమాట. ఇక్కడ రకరకాలైనటువంటి దాన ధర్మాలు ఇలాంటివన్నీ చేసి పుణ్యం వస్తుంది, దానివల్ల మేము స్వర్గానికి వెళతాము అని, స్వర్గానికి వెళ్ళాలి అనేటటువంటి కోరికతో కొందరుంటారు. అలాగే ఇక్కడ కోరికలు లేకుండా నిష్కామంగా చేస్తూ సగుణ బ్రహ్మోపాసన చేసినప్పుడు వాళ్ళు సత్యలోకానికి చేరాలి అనుకుంటూ సత్యలోకానికి చేరుతూ ఉంటారు. అది వాళ్ళ స్థానం అన్నమాట. కానీ ఇక్కడ మనకి అర్జునుడు మాట్లాడుతున్నది ఏంటంటే పరంధామం, వీటన్నిటికన్నా కూడా వేరైనటువంటిది. ఆ వేరైనటువంటిది ఏమిటి? అది ఒక స్థానం కాదు, నిజానికి ఆయన స్వరూపమే అన్నమాట. ఆయన స్వరూపమే పరంధామము అనబడుతుందన్నమాట. ఈ స్థానాల కన్నా కూడా అతీతమైనటువంటిది, శాశ్వతమైనటువంటిది, సాక్షాత్తు ఆయన స్వరూపమే అయినటువంటిది ఏదైతే ఉందో దాన్ని పరంధామము అనబడుతుంది. పరంధామం ఈజ్ ఈక్వల్ టు పరమాత్మ అని ఇక్కడ అర్థం చేసుకోవాలి. అలాగే పవిత్రం పరమం అంటే పరమ పవిత్రమైనటువంటిది. ఎవరు పరమ పవిత్రం? పరమాత్మ. ఇక్కడ పవిత్రమైనటువంటివి ఎన్నో ఉన్నాయి మనకు. మనం చూసినట్లయితే అగ్ని పవిత్రమైనటువంటిదే, జలము పవిత్రమైనటువంటిదే, మంత్రము పవిత్రమైనటువంటిదే. అలాగే ఇంతెందుకు భగవంతుడి దగ్గర మనం ఏదైనా పెట్టి మళ్ళీ మనం తీసుకున్నట్లయితే, ఏ దేవుడి దగ్గర అయినా సరే మనం కాస్త నైవేద్యం పెట్టి మళ్ళీ అది మనం తీసుకుంటున్నప్పుడు ఆ నైవేద్యాన్ని మనం ఎంతో పవిత్రంగా భావన చేస్తూ ఉంటాం. అలాగే దేవుడికి అర్పించినటువంటి పుష్పాలు ఏవైతే ఉన్నాయో ఆ పుష్పాలు మళ్ళీ మనం తీసుకుంటున్నప్పుడు ఆ పుష్పాలని కూడా మనం ఎంతో పవిత్రంగా భావన చేస్తూ ఉంటాం. ఆ పుష్పాలని మనం తొక్కకూడదు, అది భగవంతుని దగ్గర ఉంచినటువంటి పుష్పాలు అని అనుకుంటూ ఉంటాం. ఈ విధంగా భగవంతునికి సమర్పించినటువంటిది ఏదైతే ఉందో అలాంటిది ప్రతిదీ కూడా పవిత్రమైనటువంటిది అన్నది మనం ఆ భావన చేసుకుంటూ ఉంటాం. ఈ విధంగా జలము, అగ్ని ఇవన్నీ కూడా పవిత్రమైనటువంటిది. అలాగే గోవు పవిత్రమైనటువంటిది అంటారనమాట. అయితే ఇక్కడ మనం ఆ తండ్రి పవిత్రాలలోకెల్లా పవిత్రమైనటువంటి వాడట. పరమం పవిత్రం. ఇది ఎలాంటిదంటే ఇక్కడ మనం ఈ జలం కానీ ఈ అగ్ని కానీ ఇవన్నీ కూడా పవిత్రమైనటువంటి, వీటన్నిటికన్నా కూడా పవిత్రమైనటువంటి వాడు. ఇంకొక రకంగా ఆలోచించినట్లయితే వీటన్నిటికీ కూడా పవిత్రత రావటానికి కారణమైనటువంటి వాడు కూడా ఆ తండ్రి. కాబట్టి పవిత్రానాం చ పవిత్రం, పవిత్రానాం చ పవిత్రం, మంగళానాం చ మంగళం. పవిత్రాలలోకెల్లా పవిత్రమైనటువంటి వాడు పరమాత్మ, మంగళకరమైనటువంటి వాటిలోకెల్లా మంగళకరమైనటువంటి వాడు పరమాత్మ. భవాన్ పూజించదగినటువంటి వాడు, పూజనీయుడైనటువంటి ఆ తండ్రి పరబ్రహ్మము అనబడుతున్నారు మీరు. అలాగే పరంధామము అనబడుతున్నారు.
అలాగే పరమ పవిత్రమైనటువంటి పరమాత్మ మీరు. తర్వాత ఏమంటున్నారు? పురుషం. పురుషం అంటే పురాలలో ఉన్నటువంటి వాడు, పూరించి ఉన్నటువంటి వాడు అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇవన్నీ కూడా పురాలు అనబడుతున్నాయి. నవద్వార పురాలు, 9 ద్వారాలతో కూడినటువంటి పురము అనబడుతుంది దేహం. ఇక్కడ ఉన్న ఈ దేహాలన్నిట్లోనూ కూడా ఉన్నటువంటి వాడు కాబట్టి ఆయన్ను పురుషుడు అని ఆ భావన చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే శాశ్వతం. ఈ దేహం అంటే వచ్చి పోతూ ఉన్నది, కానీ ఈ పురంలో ఉంటున్నటువంటి ఆయన వచ్చి పోయేవాడు కాదు. ఆయన శాశ్వతమైనటువంటి వాడు. దేహాలు మారుతూ ఉన్నాయి, కానీ దేహంలో ఉన్నటువంటి దేహి ఏ మార్పుకి గురి కావటం లేదు. దేహంలో ఉన్నటువంటి ఆత్మ శాశ్వతము. ఆ ఆత్మే పరమాత్మ అనబడుతుంది. కాబట్టి పురుషం, శాశ్వతం, దివ్యం. దివ్యం అంటే ప్రకాశము అని. ఈ పురంలో ఉంటూ శాశ్వతమైనటువంటి ఆ తండ్రి స్వయం ప్రకాశకుడై ఉన్నాడట. అంటే స్వయంగా నేను ఉన్నాను అనేటటువంటి స్ఫురణ రూపంలో ఉన్నారు ఈ దేహంలో. ఈ పురంలో ఆ తండ్రి ఏ విధంగా ఉన్నారు అంటే దివ్యం, స్వయం ప్రకాశమై ఉన్నారు. ఈ ఇంద్రియాలకు గోచరం కాకుండా, ఈ మనస్సు బుద్ధి ఊహించటానికి కూడా సాధ్యం కాకుండా, ఈ దేహానికి అతీతంగా ఈ దేహంలో, ఈ నవద్వారపురంలో ఉన్నటువంటి ఆ తండ్రి, శాశ్వతుడైనటువంటి ఆ తండ్రి, దేహాలు మారుతున్నా కానీ ఏ మార్పు లేనటువంటి ఆ తండ్రి దివ్యం అంటే స్వయం ప్రకాశమై ఉన్నారు. ఉన్నాను అనేటటువంటి స్ఫురణ రూపంలో ఉన్నారు ఆ తండ్రి. అలాగే అజం. దేహాలు పుడుతూ ఉంటాయి, మరణిస్తూ ఉంటాయి, కానీ దేహంలో ఉన్నటువంటి ఆ పరమాత్మ స్వయం ప్రకాశకుడు అయినటువంటి తండ్రి ఆయన పుట్టుక లేనటువంటి వాడు, చావు పుట్టుకలు లేనటువంటి వాడు. అజం. ఆయనకు పుట్టుక అంటూ లేనే లేదు. దేహాలు పుడుతూ ఉన్నాయి, దేహాలు మరలా నశిస్తూ ఉన్నాయి, కానీ దేహంలో ఉన్నటువంటి పరమాత్మ మాత్రం శాశ్వతం. ఆయన శాశ్వతమై ఉన్నారు. అలాగే కేవలము దేహానికి పరిమితమై ఉన్నారని అనుకుంటున్నావేమో, దేహానికి పరిమితమై లేరు. విభుం, సర్వవ్యాపకమై ఉన్నారు. దేహం బయట, దేహం లోపల, దేహంగాను అంతా కూడా ప్రతి కణంలోనూ కూడా, ప్రతి కణంగానూ కూడా ఆ తండ్రి వ్యాపకమై ఉన్నారు, సర్వవ్యాపకమై ఉన్నారు. ఆ తండ్రి ఏ విధంగా మనం గుర్తు చేసుకోవాలి ఆ తండ్రిని? ఇప్పుడు ఆదిదేవ, ఆదిదేవుడై ఉన్నారు. ఆదిదేవ అనేటటువంటి పదం నిజానికి ఒక్కసారి మనం ఉచ్చరిస్తే మనకు లోపల ఒక శాంతి కలుగుతుంది. అంత గొప్ప పదం అది, ఆదిదేవ అనేటటువంటిది. మీరు ఉచ్చరిస్తున్నప్పుడే చూడండి, ఆదిదేవ అన్నప్పుడు లోపల నుండి, హృదయం నుండి వచ్చినట్లుగా మీకు ఆ భావన ఏర్పడుతూ ఉంటుంది. ఎంతో అద్భుతమైనటువంటి పదం ఆదిదేవ. అంటే దేవతలందరూ కూడా ఆయన తరువాత వాళ్ళే. అందరూ కూడా ఈ దేవతలకు, ఈ గ్రహాలకు, నక్షత్రాలకు, ఈ మహాత్ములకు, ఈ మహర్షులకు అందరికీ కూడా మూలమైనటువంటి, కారణమైనటువంటి సచ్చిదానంద స్వరూపుడైనటువంటి ఆ తండ్రి ఆదిదేవుడు. ఆ పరమాత్మ ఆదిదేవుడు. అందుకనే మనం ఆ ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. ఎంత గొప్ప ప్రార్థన అది! త్వమాదిదేవ పురుష పురాణ త్వమస్య విశ్వస్య పరం నిధానం వేత్తాసి వేద్యంచ పరంచ ధామ త్వయా తతం విశ్వమనంతరూప వాయుర్యమో అగ్నిర్వరుణ శశాంక ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ నమో నమస్తేస్తు సహస్రకృత్వః పునశ్చ భూయోపి నమో నమస్తే నమో నమస్తే నమో నమస్తే. ఆదిదేవ, అనంతరూప, విశ్వానికి పరమాశ్రయమైన పరంధామ.
ఆ ఆదిదేవ అనేటటువంటి పదం ఆ తండ్రికి మనల్ని దగ్గర చేరుస్తుంది, అంతర్ముఖం చేస్తుంది. అంతటి గొప్ప పదాన్ని అర్జునుడు ఇక్కడ మొట్టమొదటిసారిగా మనకు అందిస్తున్నాడు. ఆ తర్వాత మనకి చూసినట్లయితే విశ్వరూప దర్శనంలో ఆ ప్రార్థన అంతా కూడా అర్జునుడు ఆ విధంగా చేయటం వల్ల, ఈరోజు అర్జునుడు ఆ ప్రార్థన చేయటం వల్ల మనం ఆ ప్రార్థన మనం చేసుకునే అవకాశం మనకి లభించింది. ఇక్కడ కూడా అర్జునుడు ఈ మాట ఆదిదేవ అనే మాట ఇక్కడ మాట్లాడటం జరిగింది. ఎంతో గొప్ప పదం అది. ఆదిదేవ అన్నది ఆ తండ్రితో మనం ఏకం చేసేటటువంటి పదం, ఎంతో శక్తివంతమైనటువంటి పదం. ఆదిదేవ అన్నప్పుడు ఇదిగో ఇవన్నీ కూడా మనకు గుర్తు రావాలన్నమాట. ఆయన పరబ్రహ్మ, పరంధామ, పవిత్రం, పరమం, పురుషం, శాశ్వతం, దివ్యం, ఆదిదేవ, అజం, విభుం. ఆ తర్వాత శ్లోకంలో ఏం చెప్తున్నారు అంటే, అహుస్వ్యాం ఋషయ సర్వే దేవర్షి నారదస్తథా అసితో దేవలో వ్యాస స్వయం సేవ బ్రవిష్మే. తండ్రి, ఈ విషయాలన్నీ కూడా స్వయంగా మీరు చెప్పినటువంటివే. ఇప్పటి వరకు కూడా మీరు చేసినటువంటి బోధ ఏదైతే ఉందో ఈ బోధ ప్రకారంగా మీరు చెప్పినటువంటి వాటినే నేనిప్పుడు మాట్లాడాను. ఇవన్నీ కూడా మీరు చెప్పినవే తండ్రి, మీ గురించి మీరు చెప్పినటువంటివే తండ్రి. తర్వాత మీరు చెప్పటమే కాదు, ఇప్పుడు మొత్తం ఋషులందరూ కూడా ఇదే చెప్తున్నారు మీ గురించి. పరమాత్మ ఇట్టివాడు అనేటటువంటిది, పరబ్రహ్మ, పరంధామ, పవిత్రం, పరమం, ఈ విషయాలే చెప్తున్నారు అందరూ కూడా. అలాగే దేవరిషి నారదుడు కూడా ఇలాగే చెప్తున్నారు మీ గురించి, మిమ్మల్ని ఈ విధంగానే కీర్తిస్తున్నారు. అంతేకాదు అసిత మహర్షి ఇలాగే చెప్తున్నారు, దేవల మహర్షి కూడా ఇలాగే చెప్తున్నారు, వ్యాస మహర్షి కూడా ఇలాగే చెప్తున్నారు. అసితో దేవలో వ్యాస, ఈ మహర్షులందరూ కూడా ఇలాగే చెప్తున్నారు అనేటటువంటిది చెప్తున్నారు. అసిత మహర్షి అంటే కశ్యప మహర్షి కుమారుడు అన్నమాట. ఆయన కశ్యప మహర్షి కుమారుడు అసిత మహర్షి, అసిత మహర్షి కుమారుడు దేవల మహర్షి. కూర్మ పురాణంలో అసిత మహర్షి గురించి అలాగే దేవల మహర్షి గురించి వాళ్ళ గురించినటువంటి వివరం మీరు తెలుసుకోవటానికి అవకాశం ఉంటుంది. అంతేకాదు ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే వ్యాస మహర్షి కూడా ఇలాగే చెప్పారు అంటున్నారు. సాక్షాత్తు ఆయన మరి భగవంతుని యొక్క అవతారం, ఆయన అవతారం కాబట్టి ఆయన గురించి ఆయన మరి ఇదే చెప్తారు కదా. కాబట్టి వ్యాస మహర్షి కూడా ఇదే చెప్పారు, అలాగే మీరు కూడా ఇదే చెప్తున్నారు తండ్రి. అందుకని నేను మిమ్మల్ని ఆ విధంగానే భావన చేస్తున్నాను తండ్రి. తర్వాత శ్లోకం చూసినట్లయితే, సర్వమే తత్ ఋతం మన్యే యన్మాం వదసి కేశవ నహితే భగవన్ వ్యక్తిం విదుర్దేవా న దానవ. అయితే తండ్రి, సర్వమే తత్ ఋతం మన్యే, మీరు ఇప్పటివరకు ఏదైతే చెప్పారో, అలాగే మహర్షులందరూ కూడా ఏదైతే చెప్పారో, అలాగే వ్యాసదేవుల వారు ఏదైతే చెప్పారో, అసిత మహర్షి, దేవల మహర్షి ఇత్యాది మహర్షులందరూ కూడా, సప్త ఋషులందరూ కూడా ఏదైతే చెప్పారో ఇది నేను పూర్తిగా నమ్ముతున్నాను. మీరు ఏదైతే చెప్తున్నారో దీని పట్ల నాకు ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఏర్పడింది. ఇది సత్యము అని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు ఇది మనం ఇక్కడ కూడా ఎలాగే తయారవ్వాలి. ఇది సత్యము. భగవంతుణ్ణి మనం ఆరాధించాలి అని అనుకున్నప్పుడు ఇదిగో ఇలాంటి భగవంతుణ్ణి మనం ఆరాధించాలి. ఇది సత్యము. మహర్షులందరూ కూడా ఇదే చెప్తున్నారు, దేవర్షులందరూ కూడా ఇదే చెప్తున్నారు. సాక్షాత్తు భగవంతుని యొక్క అవతారమైనటువంటి శ్రీకృష్ణుడు ఇప్పుడు అర్జునుడికి ఇదే చెప్తున్నారు. కాబట్టి ఇది సత్యమై ఉంది అనేటటువంటిది చెప్తున్నారు. అయితే మీ గురించి
నిజంగా ఇదంతా నేను విన్న తర్వాత నాకు ఇది సత్యం అనిపించింది, నాకెంతో సంతోషం అనిపించింది. అయితే మీ గురించి నైతే భగవన్ వ్యక్తిం విదుర్దేవా న దానవా, దేవతలు మీ గురించి తెలుసుకోలేరు, దానవులు మీ గురించి తెలుసుకోలేరు. ఇది అర్జునుడు చెప్తున్నటువంటి విషయం. ఇప్పుడు ఇదంతా కూడా మనం తెలుసుకోవటానికి అవకాశం ఏర్పడింది. ఇప్పుడు ఏ పదాలైతే మనకు చెప్పారో ఈ పదాలన్నీ కూడా మనం తెలుసుకోగలుగుతాం. ఈ పదాలన్నీ కూడా మనం అనుభవంగా తెలుసుకోగలుగుతాం. కేవలము జ్ఞానం కాదు, విజ్ఞాన సహితంగా మన తండ్రి మనకు ముందే చెప్పారు. అలాగే దీనిలో ఉన్నటువంటి మర్మము ఏదైతే ఉందో ఆ మర్మాన్ని కూడా మనకు ముందే చెప్పారు మన తండ్రి. రాజవిద్య, రాజగుహ్య యోగం. జ్ఞానం కాదు, కేవలము జ్ఞానం కాదు, కేవలము నీకు తెలియచేయటమే కాదు, విజ్ఞాన సహితంగా నువ్వు తెలుసుకుంటావు అనేటటువంటిది 7వ అధ్యాయంలో చెప్పారు. అలాగే ఆ మర్మము ఏదైతే ఉందో అనుభవపూర్వకంగా నువ్వు తెలుసుకోవటానికి మళ్ళీ 9వ అధ్యాయంలో మనకు ఆ తండ్రి చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఈ పదాలు ఏవైతే మీ గురించి మీరు చెప్పారో ఇవన్నీ కూడా మాకు అవకాశం ఉంది, మేము తెలుసుకోగలుగుతాం. కానీ దేవతలు దానవులు మాత్రం తెలుసుకోలేరు అంటున్నారు అన్నమాట. ఇక్కడ దేవతలు దానవులు అన్నప్పుడు ఎవరు దేవతలు ఎవరు దానవులు అని మనం ఆలోచిస్తే మనలోనూ దేవతలు దానవులు కూడా ఉండవచ్చునట. దేవతలు అందరూ కూడా అంటే ఎవరు అంటే ఇక్కడ వీళ్ళందరూ కూడా కోరికలతో ఉండి భోగాలను అనుభవించటమే జీవిత లక్ష్యము అనేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కామపరాయణులు అంటారు. కోరికలు కోరుకుంటూ ఆ కోరికలు నెరవేరటం వల్ల ఆ భోగాలు అనుభవించుకుంటూ జీవితం ఎందుకురా అంటే సంపాదించుకోవటం కోసం, అనుభవించటం కోసం. దేవతలకైతే సంపాదించుకోవటం అనేటటువంటిది ఉండదు, కానీ అనుభవించటం ఏదో విధంగా అనుభవించటం అన్నమాట. కేవలము బాహ్యమైనటువంటి ఈ ఇంద్రియ సుఖాలు ఏవైతే ఉన్నాయో ఈ ఇంద్రియ సుఖాల కోసం ప్రాకులాడేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని తెలుసుకోలేరు. భోగ లాలస్సులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని తెలుసుకోలేరు. అలాగే దానవులు అనేటప్పటికీ వీళ్ళు క్రోధపరాయణులు అన్నమాట. వీళ్ళకి కోపం ఎక్కువ ఉంటుందన్నమాట. కోపం ఎక్కువగా ఉన్నవాళ్ళు మిమ్మల్ని తెలుసుకోలేరు. కోపంతో పాటు ఏమిటి? ఈర్ష్య, అసూయ, ద్వేషము, కపటము ఇవన్నీ ఉంటాయన్నమాట. అలాంటి వాళ్ళు మిమ్మల్ని తెలుసుకోలేరు. అలాగే కామపరాయణులు మిమ్మల్ని తెలుసుకోలేరు. క్రోధపరాయణులు మిమ్మల్ని తెలుసుకోలేరు. కామపరాయణులు మిమ్మల్ని తెలుసుకోలేరు. అంటే దీని అర్థం ఏమిటి? మనం ఎక్కువ కోరికలతో ఉన్నట్లయితే భగవంతుడిని మనం ఎప్పుడూ తెలుసుకోలేము. ఎందుకని? మన దృష్టి ఎప్పుడు కూడా అంతర్ముఖం అవుతూనే ఉంటుంది. ఇక్కడ ఏమంటున్నారు? ఒక మాట పురుషం అంటున్నారు. ఈ పురంలోనే ఉన్నాడు ఆయన అంటున్నాడు. నిజానికి అంతకన్నా గొప్పది ఏదైనా నువ్వు పొందేది ఏమైనా ఉందా? భగవంతుణ్ణి ఈ పురంలో అంటే ఈ దేహంలోనే నువ్వు అనుభవానికి తెచ్చుకోవటం కన్నా కూడా గొప్పది ఏదైనా నువ్వు సంపాదించాల్సినటువంటిది ఇక్కడ ఏదైనా ఉందా? అలా కాకుండా బాహ్యమైనటువంటి వస్తువుల మీద, బాహ్యమైనటువంటి సంపదల మీద, బాహ్యమైనటువంటి భోగాల మీదే నీ దృష్టి ఉండి వాటిని ధ్యేయంగా నువ్వు ఏర్పరచుకున్నప్పుడు నువ్వెప్పుడు కూడా అంతర్ముఖం అవ్వలేవు. ఆ లోపల ఉన్నటువంటి పురుషుడు ఎవరైతే ఉన్నారో ఆ పురుషుణ్ణి, ఆ పరమ పురుషుణ్ణి నువ్వెప్పుడూ కూడా తెలుసుకునే లేవు. అలాగే నీకు కోపం అనేటటువంటిది వస్తూ ఉన్నప్పుడు, ఈర్ష్య, అసూయ, ద్వేషాలు, కోపము ఇలాంటి వస్తూ ఉన్నప్పుడు నువ్వెప్పుడు కూడా తండ్రిని తెలుసుకోలేవు. నువ్వు శాంతస్వరూపుడుగా మారితే తప్ప, సత్వగుణంతో ఉంటే తప్ప నువ్వు తెలుసుకోలేవు. రజోగుణంతో తమోగుణంతో ఉన్నప్పుడు నువ్వు ఆ తండ్రిని తెలుసుకోలేవు అనేటటువంటిది ఇక్కడ మనకు అర్జునుడు ఈ శ్లోకంలో మనకు తెలియచేస్తున్నారు.
అలాగే స్వయమేవాత్మానాత్మానం వేత్త త్వం పురుషోత్తమ భూతభావన భూతేశ దేవదేవ జగత్పతే. జగత్పతే జగత్పతే అంటే దాని అర్థం ఏమిటంటే జగత్తుకు పతి ఆయన, అంటే జగత్తును కాపాడేటటువంటి వాడు, జగత్తును కాపాడేటటువంటి వాడు. ఈ జగత్తంతా కూడా ఈ విధంగా ఉంది అంటే దానికి కారణం ఏమిటంటే ఆ తండ్రి. ఈ జగత్తంతా కూడా ఆయన ఏర్పరిచినటువంటి నియమాల ప్రకారంగా నడుస్తూ ఉంటుంది. ఆ నియమాలని ఉల్లంఘించినప్పుడు, ఆ ధర్మాలని ఉల్లంఘించినప్పుడే ఆయన మళ్ళా నేను అవతారం తీసుకుంటున్నాను అనేటటువంటిది ఆ తండ్రి చెప్తున్నారనమాట. ఈ జగత్తును కాపాడుతున్నటువంటి ఆ తండ్రి కాబట్టి ఆ తండ్రిని ఏమంటున్నారు, జగత్పతే అంటున్నారన్నమాట. అలాగే భూత భావన, ఇక్కడ ఈ జగత్తుకంతా కూడా కారణమైనటువంటిది ఎవరు అంటే ఆ తండ్రి. ఇక్కడ ఇన్ని జీవులు ఉన్నాయి అంటే దానికి కారణం ఎవరు అంటే ఆ తండ్రి. ఆ తండ్రి కాక మరేది కూడా లేదు. భూతేశ, తర్వాత భూతేశ అంటున్నారు. భూతేశ అంటే ఈ జీవులకన్నిటికీ కూడా ఈశ్వరుడు ఆయన. ఈ జీవులన్నీ కూడా అనేక కర్మలు చేస్తున్నప్పుడు ఆ కర్మలకు సంబంధమైనటువంటి ఫలాలు ఏవైతే ఉన్నాయో ఆ ఫలాలను వాటికి ఇచ్చేటటువంటి వాడు ఈశ్వరుడు అనబడుతున్నాడు. అందరి జీవుల్లోనూ కూడా ఉండి ఈశ్వర సర్వభూతానాం హృదయేశార్జున తిష్టతి. ఆ తండ్రి అందరి హృదయాల్లోనూ కూడా కొలువై ఉండి వాళ్ళు చేసేటటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మలకు ఫలాలను అందించేటటువంటి వాడు భూతేశ. వీటన్నిటినీ కూడా నియంత్రించేటటువంటి వాడు కాబట్టి భూతేశ అని ఆ తండ్రిని పిలుచుకోవటం అనేది జరుగుతుంది. అలాగే దేవదేవ, దేవతలకే ఆదిదేవుడు ఆ తండ్రి, దేవాది దేవుడు ఆ తండ్రి కాబట్టి దేవదేవ అనేటటువంటి ఆ సంబోధనతో అర్జునుడు ఆయన్ని స్తుతించటం అనేది జరుగుతుంది. అలాగే పురుషోత్తమ అన్నప్పుడు మనం 15వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 15వ అధ్యాయం క్షర పురుషుడు, అక్షర పురుషుడు, పురుషోత్తముడు అనేటటువంటిది 3 మాటలు మనం అక్కడ తెలుసుకుంటాం. క్షర పురుషుడు అంటే ఇవంతా కూడా నాశనం అయ్యేటటువంటిది ఏదైతే ఉందో దేహం దగ్గర నుంచి ఇదంతా కూడా క్షరము, దీన్ని క్షర పురుషుడు అని అనటం జరుగుతుంది. అలాగే ఈ క్షరమయ్యేటటువంటి దానిలో జీవుడు ఉన్నాడు. ఈ జీవుడు సనాతనుడు. ఈ జీవుడు క్షరమయ్యేటటువంటి దానికి భిన్నమైనటువంటి వాడు. భిన్నంగా అంటే దీని అర్థం ఏమిటంటే దీనికి వేరుగా, క్షరానికి వేరుగా శాశ్వతమై ఉన్నాడు, అక్షరమై ఉన్నాడు. అక్షరము అంటే నాశనం కానటువంటిది, నాశనం కానటువంటి జీవుడు ఉన్నాడు. ఆ జీవుడిని ఏమంటున్నారంటే అక్షర పురుషుడు అంటున్నారన్నమాట. అయితే ఈ క్షర పురుషుడికి, అక్షర పురుషుడికి పూర్తిగా అసలు వేరుగా, భిన్నంగా పురుషోత్తముడు సర్వవ్యాపకమై, అనంతమై, శాశ్వతమై, నిర్వికారమై, నిరంజనమై, నిర్మలమై ఉన్నటువంటి ఆ పరమాత్మ, సచ్చిత్ ఆనంద స్వరూపుడైనటువంటి పరమాత్మ పురుషోత్తముడు అనబడుతున్నాడు. ఆ సచ్చిదానంద స్వరూపుడైనటువంటి ఆదిదేవుడైనటువంటి ఆ తండ్రిని ఈ విధంగా ఇక్కడ స్తుతించటం అనేది జరిగింది. ఈ 4 శ్లోకాల్లోని విషయాలు కూడా మనం పూర్తిగా వంట పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. భగవంతుడిని మనం ప్రార్థిస్తున్నాము అంటే, భగవంతుడు అన్న మాట మనం మాట్లాడుతున్నామంటే ఇదిగో ఇలాంటి భగవంతుడిని గురించి మనం తెలుసుకోవాల్సి ఉంది, ఇలాంటి పరమాత్మను మనం ఆశ్రయించాల్సి ఉంది అనేటటువంటిది అర్థం చేసుకోవాలి. తర్వాత శ్లోకం మనం చూసినట్లయితే వక్తుమర్హస్యశేషేణ దివ్యా ఆత్మవిభూతయః యాభిర్విభూతిం లోకాన్ ఇమాంస్త్వం వ్యాప్య తిష్టసి. ఇక్కడ అర్జునుడు తండ్రితో ఏమంటున్నారు అంటే, సర్వవ్యాపకుడైనటువంటి తండ్రి, నీవు ఇక్కడ ఇదంతా కూడా కనపడేదంతా కూడా నీ విభూతి అని చెప్పావు. ఆ
అవ్యక్త స్వరూపుడమైనటువంటి నీ యొక్క విభూతి ఇదంతా కూడా వివిధ రకాలుగా కనపడుతున్నటువంటిది ఏదైతే ఉందో, విస్తారంగా కనపడుతున్నటువంటిది ఏదైతే ఉందో ఇదంతా కూడా విభూతి అనబడుతుంది. ఇదంతా కూడా నీ విభూతి అని మీరు చెప్పారు. అంతర్ప్రపంచము, బాహ్య ప్రపంచము అంతా కూడా విభూతి అని చెప్పారు. అలాగే ప్రజాపతి ప్రపితామహుడు అక్కడి నుండి అందరూ కూడా వాళ్ళందరికీ కూడా కారణం మీరే అని చెప్పారు. అంటే ఈ సృష్టి అని మేము పిలుచుకుంటున్నటువంటి దీనంతటికీ కూడా కారణం మీరే అనేది మీరు చెప్పారు తండ్రి. ఇదంతా కూడా మీ వ్యక్త స్వరూపమే అనేటటువంటిది చెప్పారు తండ్రి. ఇదంతా కూడా మీ విభూతి అని చెప్పారు తండ్రి. మీరు ఇదంతా కూడా వ్యాపకమై ఉన్నాను అనేటటువంటిది మీరు చెప్పారు తండ్రి. ఇదంతా కూడా ఇది మాకు చాలా సంతోషంగా ఉంది తండ్రి. అయితే మీ విభూతి గురించి ఇప్పుడు దాకా మీరు చెప్పారు. 7వ అధ్యాయంలో కొన్ని చెప్పారు, 9వ అధ్యాయంలో కొన్ని చెప్పారు, ఇప్పుడు కూడా కొన్ని చెప్పారు. మాకు ఇంకా వినాలని ఉంది తండ్రి. మాకు ఇంకా మీ విభూతి వినాలని ఉంది. అది మీరే చెప్తే వినాలని ఉంది, వేరెవరో చెప్తే కాదు. సాక్షాత్తు మీరే చెప్తే వినాలని ఉంది తండ్రి. భగవాన్ వాచ్. ఈ గ్రంథానికి భగవాన్ వాచ అని ఎందుకు పేరు పెట్టారో చూడండి. భగవంతుడే స్వయంగా ఆయన గురించి చెప్పాలి. ఎందుకని? ఆ తండ్రి ఇక్కడ ఏమంటున్నారు? నా గురించి మహర్షులకు కూడా ఎవరికి కూడా ఏమీ తెలవదు అని చెప్తున్నారు. నమే విధు సురగణ ప్రభవం న మహర్షయా. ఈ మహర్షులకు కూడా నా గురించి అసలు ఏమీ తెలవదు. ఎందుకని? వీళ్ళందరికన్నా ముందు ఉన్నటువంటి వాడిని నేను, ఆది అంతము లేనటువంటి వాడిని, వీళ్ళందరికీ కారణమైనటువంటి వాడిని. అలాంటి వాడి గురించి వాళ్ళకు ఏం తెలుసు? కాబట్టి వాళ్లకు నా గురించి పూర్తిగా ఏది కూడా తెలవదు అనేటటువంటిది ఆ తండ్రి అక్కడ చెప్పారు. అదే ఇక్కడ అర్జునుడు కూడా మనకు 14వ శ్లోకంలో అదే చెప్పారనమాట. విదుర్దేవా నా దానవా అని. దేవతలకు అసురులకు కూడా మీ గురించి తెలవదు, మహర్షులకు మీ గురించి తెలవదు. కాబట్టి మీ విభూతి గురించి మీరే దయచేసి మాకు తెలియచేయండి అనేటటువంటిది అర్జునుడు ఆ విధంగా అడుగుతూ ఉన్నాడు అన్నమాట. ఇమాంస్త్వం వ్యాప్య తిష్టసి. ఈ విధంగా వ్యాపించి ఉన్నటువంటి ఈ విభూతి ఏదైతే ఉందో దీని గురించి, ఈ దివ్యమైనటువంటి విభూతి గురించి మీరే చెప్పటానికి అర్హులైనటువంటి వాళ్ళు. వేరెవ్వరికీ కూడా ఈ అర్హత లేదు. వేరెవ్వరికీ కూడా మీ గురించి మాట్లాడటానికి అసలు అర్హత లేనే లేదు. కాబట్టి దయచేసి మీ విభూతి గురించి మీరు మాకు తెలియచేయండి అని తర్వాత అడుగుతున్నారు. కథం విద్యామహం యోగిన్ త్వాం సదా పరిచింతయన్ కేషు కేషు చ భావేషు సింత్యోసి భగవన్మయా. ఇందాక నుంచి అసలు ఎందుకు ఇదంతా మాట్లాడాడు? ఎందుకు ఆయన విభూతులు మళ్ళీ తెలుసుకోవాలని అనుకుంటున్నాడు? మీరే అర్హులు కదా అని చెప్పి ఎందుకు ఆ తండ్రిని అంతగా స్తుతించాడు అంటే, కేషు కేషు చ భావేషు సింత్యోసి భగవన్మయా. తండ్రి, నేను మిమ్మల్ని స్మరించుకోవాలి, మిమ్మల్ని ధ్యానించుకోవాలి అని అనుకున్నప్పుడు ఏ ఏ భావాలతో నేను మిమ్మల్ని స్మరించుకోవాలి, ఏ ఏ రూపాలను ఆధారం చేసుకుని మిమ్మల్ని స్మరించుకోవాలి, ఏ ఏ రూపాన్ని ఆధారం చేసుకుని ఆ రూపానికి ఆధారమైనటువంటి మిమ్మల్ని స్మరించుకోవాలి. రూపాన్ని కాదు, ఏ ఏ రూపాన్ని ఆధారం చేసుకొని మిమ్మల్ని నేను స్మరించుకోవాలి అని అడుగుతున్నాడు అన్నమాట.
అందుకే మనకు పెద్దవాళ్ళు, మనం ఇంతకుముందు కూడా ఒక విషయాన్ని చెప్పుకుందాం, పెద్దవాళ్ళు ఏం చేశారు అంటే మనకి భగవంతుణ్ణి నామరూపరహితుడైనటువంటి శాశ్వతుడైనటువంటి అవ్యక్త స్వరూపుడైనటువంటి అనంతుడైనటువంటి సచిదానంద స్వరూపుడైనటువంటి పరమాత్మను మనం స్మరించుకోవాలి అంటే మనకు ఒక ఆలంబన కావాలి, ఏదో ఒక ఆసరా కావాలి. ఆ ఆసరా కోసం మనకు ఏమందించారు అంటే ప్రతిమలు అందించారు, ప్రతీకలు అందించారు, అలాగే ఓం అనేటటువంటి శబ్దాన్ని కూడా మనకు అందించారు. మనకి భగవద్గీతలో కూడా ఆ తండ్రి చెప్పారు, ఓం అనేటటువంటి ఆ శబ్దం ద్వారా, ఓం అక్షరం ద్వారా నన్ను స్మరించాలి అనేటటువంటిది కూడా చెప్పారు. ఈ మూడు కూడా మనకి ఆలంబన. దేనికి ఆలంబన? అవ్యక్త స్వరూపుడైనటువంటి ఆ తండ్రిని స్మరించుకోవటానికి. ఏకైక పరమాత్మ సృష్టికర్త, అందరికీ తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయన్ను స్మరించుకోవటానికి ఇవి ఆలంబన. ప్రతిమ అంటే ఏంటంటే ఒక రూపంతో ఉన్నటువంటిది అన్నమాట. అంటే ఆ రూపానికి అక్కడ చేతులు, అలాగే కాళ్ళు, తల ఇవన్నీ కూడా ఉంటాయి. మామూలుగా మనం చూసినట్లయితే విగ్రహం అంటాం కదా, ఈ విగ్రహాలన్నీ కూడా రాముడి విగ్రహము, కృష్ణుడి విగ్రహం అన్నప్పుడు ఆ విగ్రహానికి ఒక మానవ ఆకృతితో ఉంటుంది. ఆ ఆకృతితో ఉన్నటువంటి వాటిని ఏమంటారు అంటే ప్రతిమ అంటారు అన్నమాట. అలాగే మనం చూసినట్లయితే ప్రతీక అంటారు. కొన్ని ప్రతీక అంటే ఏంటంటే శాలగ్రామం అంటారు. ఇలాంటి రాళ్ళు ఉంటాయి కొన్ని, ఆ రాళ్ళని శాలగ్రామాలు అంటారు. వాటిని తీసుకొచ్చి భగవంతుడిని స్మరించుకోవటానికి అన్నమాట. అంటే అది భగవంతుడు అనేటటువంటిది కాదు, దాన్ని ఆధారం చేసుకుని దానికి కారణమైనటువంటి పరమాత్మను స్మరించుకోవటం కోసం అన్నమాట. అలాగే లేదంటే మనం చూసినట్లయితే ఇప్పుడు శివలింగం కూడా అలాంటిది అన్నమాట. శివలింగం అన్నప్పుడు దానికి ఆది అంతము ఉండదు, అండాకారంలో ఉంటుంది. ఆ శివలింగాన్ని మనం చూసినప్పుడు ఆది అంతము లేనటువంటి ఆ పరమశివుడిని, శివుడే పరమాత్మ, పరమాత్మే పరమశివుడు, ఏ తేడా కూడా లేదు. ఆ ఆది అంతము లేనటువంటి ఆ పరమాత్మను స్మరించుకోవటం కోసం అది ఒక ప్రతీక కనబడుతుంది. ఒక్కోసారి మనం పసుపు ముద్ద తీసుకొని ఆ పసుపు ముద్దని దైవంగా భావించి పూజ చేస్తూ ఉంటారు. ఎందుకోసమంటే కేవలము పసుపు ముద్ద దేవుడు అనేటటువంటిది కాదు, అది మీకు ఒక ఆలంబన అన్నమాట, అది ఒక ప్రతీక. ఈ విధంగా మనకు పెద్దవాళ్ళు అందించారు. ఇప్పుడిక్కడ అర్జునుడు కూడా అదే అడుగుతున్నాడు అన్నమాట. ఇదంతా కూడా మీ యొక్క వ్యక్త స్వరూపమే అన్నారు కదా, ఇదంతా కూడా మీ వ్యక్త స్వరూపమే అయినప్పుడు, ఇదంతా మీ విభూతి అయినప్పుడు, వీటిల్లో దేన్ని 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 ఆధారం చేసుకుని కేషు కేషు చ భావేషు, దేన్ని ఆధారం చేసుకొని మిమ్మల్ని మేము నిరంతరము కూడా ధ్యానిస్తూ ఆ చింతనలో ఉండటానికి నిరంతరము కూడా ప్రయత్నం చేయాలి అని అనిపించినప్పుడు ఏవేవి ఇక్కడ ఉన్న వాటిల్లో కొన్ని మీరు చెప్పండి అంటున్నాడు అన్నమాట. కథం విద్యామహం యోగిన్ త్వాం సదా పరిచింతయన్. నిరంతరము కూడా మేము చింతన చేయాలని అనుకుంటున్నాం. అలా చింతన చేసినప్పుడే మిమ్మల్ని మేము తెలుసుకోగలుగుతాం. ఇది గుర్తుంచుకోండి. సదా పరిచింతయన్ త్వాం విద్యాం. మేము నిరంతరము కూడా చింతన చేసినప్పుడే మిమ్మల్ని తెలుసుకోగలుగుతాము. ఎందుకని మీరే చెప్పారు, ఏమని? తేషాం సతతయుక్తానాం ఎప్పుడూ కూడా భజతాం ప్రీతిపూర్వకం, ప్రేమతో నన్ను స్మరిస్తూ ఉండు, నన్ను చింతన చేస్తూ ఉండు, ఎప్పుడు చింతన చేస్తూ ఉండని మీరు చెప్పారు కదా. ఎప్పుడు చింతన చేయాలి అంటే ఇక్కడ మాకు కనపడుతున్న వాటిలో వేటిని ఆధారం చేసుకుని మిమ్మల్ని మేము నిరంతరము కూడా చింతన చేస్తూ మిమ్మల్ని తెలుసుకోగలుగుతాము, మీతో ఏకమవ్వగలుగుతాము. కాబట్టి మీరు వాటి గురించి మాకు దయతో తెలియచేయండి అనేది ఇక్కడ అడుగుతున్నాడు అన్నమాట. ఏమేమి ఉన్నాయి ఇక్కడ, మేము ఆ విధంగా చింతన చేయటానికి అనువైనటువంటివి ఏవేవి ఉన్నాయి. తర్వాత
విస్తరేణాత్మనో యోగం విభూతిం చ జనార్దన భూయ కథయ తృప్తిర్ శృణ్వతో నాస్తి మే అమృతం. అవ్యక్త స్వరూపుడైనటువంటి తండ్రి ఆయన యొక్క యోగమాయతో యోగశక్తితో ఇలా వ్యక్తమై కనపడుతున్నారు, వివిధ రూపాలలో కనపడుతున్నారు. దీన్నే విభూతి అని మనం అనుకుంటున్నాము. ఇక్కడ ఏమంటున్నాడంటే యోగము విభూతి. యోగము అంటే ఆయన యొక్క యోగశక్తి. యోగశక్తితో అవ్యక్త స్వరూపులైనటువంటి మీరు మీ యొక్క యోగశక్తితో ఇలా వ్యక్తమై కనపడుతున్నారు అని జనార్దన అనేటటువంటి ఒక మాట ఇక్కడ వస్తుంది. జనార్దన అనేటటువంటి మాటకు అర్థం ఏమిటంటే అర్థించినటువంటి వాళ్ళను అనుగ్రహించేటటువంటి వాడా అని అర్థం. ఇక్కడ అర్జునుడు అర్థిస్తున్నాడు. మనం కూడా భగవంతుణ్ణి అర్థించాలి. ఇక్కడ అర్జునుడు దేనికి అర్థిస్తున్నాడు? కోరికలతో కాదు, ఏదో రావాలని కాదు, ఏదో పొందాలని కాదు, ఏదో తగ్గాలని కాదు, ఏదో పోవాలని కాదు, వాటేటికి కూడా కానే కాదు. కానీ ఇక్కడ జనార్దన అని ఆ పదం ఇక్కడ వాడుతూ ఉంటారు. ఇక్కడ వాడుతూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బాహ్యమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళ కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికలు నెరవేరాలి అనేటటువంటి దాంతోనే జనార్దన అని ఆ తండ్రిని సంబోధిస్తూ ఉన్నారు. కానీ మనం అర్థించినప్పుడు ఆ తండ్రి మనకు ప్రసాదిస్తారు. ఏది ప్రసాదిస్తారు? దదామి బుద్ధి యోగం. ఆ తండ్రి ఇక్కడ చెప్పారు కాబట్టి ఇప్పుడు అర్జునుడు ఈ పదాన్ని వాడుతున్నాడు అన్నమాట. దదామి బుద్ధి యోగం. నీవు నిరంతరము కూడా ఆ తండ్రిని స్మరిస్తూ ఆ తండ్రి చింతనలో ఉన్నప్పుడు దదామి బుద్ధి యోగం తమ్యేన మాముపయాంతితే, ఆ బుద్ధి యోగాన్ని నీకు ప్రసాదిస్తాను అన్నారు. దానికోసం మనం అర్థించాలి ఆ తండ్రిని. ఆ తండ్రిని నిరంతరము కూడా స్మరిస్తూ ఉండటానికి కావలసినటువంటి శక్తి కావాలని అర్థించాలి. వాటికి వీటికి వాటికి కాదు, ఈ పోయే వాటి కోసమని వీటినే కావాలి అనుకుంటూ వీటి కోసమే అర్థిస్తూ ఉన్నప్పుడు నిజానికి ఇవన్నీ కూడా అల్పమైనటువంటివి, అశాశ్వతమైనటువంటివి. ఈరోజు కావాలి అని నువ్వు కోరుకున్నటువంటిది రేపొద్దుట నీకు అదే దుఃఖాన్ని కలిగిస్తున్నప్పుడు, అదే బాధను కలిగిస్తున్నప్పుడు నీ కోరిక నిజానికి సమంజసమైందేనా? నీకు తెలుసా అది సరైందని? ఆ కోరిక సమంజసము అనేటటువంటిది నీకు తెలుస్తుందా? అసలు కావాలి అనుకుంటున్నావు. నీకు తెలిసినటువంటి జ్ఞానంతో ఆ తండ్రి ఏమంటున్నారు? అది ఆ జ్ఞానం ఎలాంటిదని చెప్తున్నారు? మోగాశ మోగ కర్మణో మోగ జ్ఞాన విచేతస అంటున్నారు అన్నమాట. మోగ జ్ఞాన విచేతస అది పనికిరానటువంటి జ్ఞానం అన్నమాట. పనికిరానటువంటి జ్ఞానం అంటే ఏమిటి? అక్కడ నీ అజ్ఞానాన్ని పోగొట్టుకోవటానికి, పరమాత్మతో ఏకమవ్వటానికి సంబంధమైనటువంటి జ్ఞానం కాదు. పనికిరానటువంటి జ్ఞానం అంటే నీ అజ్ఞానాన్ని పెంచుకోవటానికి ఉపయోగపడేటటువంటి జ్ఞానమే, నీ దుఃఖాన్ని పెంచుకోవటానికి ఉపయోగపడేటటువంటి జ్ఞానమే, నువ్వు జనన మరణ చక్రంలో పడటానికి ఉపయోగపడేటటువంటి జ్ఞానమే నీకున్నటువంటి జ్ఞానం. అది జ్ఞానం కాదు, అది అజ్ఞానము అనేటటువంటిది మనకు మన తండ్రి చెప్తున్నారు అన్నమాట. ఆ జ్ఞానం పోగొట్టుకోవాలి. అజ్ఞానం పోగొట్టుకోవటానికి కావలసినటువంటి జ్ఞానమే సరైనటువంటి జ్ఞానము. ఇప్పుడు నువ్వు పనికిరానిటువంటి జ్ఞానంతో ఏం కోరుకుంటున్నావు? పనికిరానిటువంటి కోరికలు, మోగాశ, పనికిరానిటువంటి వాటికి ఆశపడుతున్నావు. ఈ పనికిరానిటువంటి వాటికి ఆశపడి తండ్రి నాకు సొంతమయ్యేలాగా చేసి పెట్టండి తండ్రి, ఈ కోరిక నెరవేరేలాగా చేసి పెట్టండి తండ్రి అని నువ్వు కోరుకుంటున్నావు. ఈ కోరిక వల్ల
నీవు మోక్షం పొందుతావా? ఈ జనన మరణ చక్రం నుంచి నువ్వు బయటపడగలుగుతావా? పోనీ దీనికి నువ్వు ఆశపడ్డావు, ఆశపడిన దాన్ని నువ్వు సొంతం చేసుకున్నావు. నిజంగా దీనివల్ల నీవెప్పుడూ శాంతిగా ఉండగలుగుతావా? అనేక విషయాలు ఇక్కడ మనం చూసినట్లయితే, ఇవాళ ఇది నాకు వచ్చినట్లయితే నేనెంతో సంతోషంగా ఉంటాను, ఆనందంగా ఉంటాను అనుకునేటటువంటి విషయాలు ఎన్నో నువ్వు వాటిని పొందిన తర్వాత ఎంతో దుఃఖాన్ని అనుభవించినటువంటివి సంఘటనలు ఎన్నో ఉన్నాయి కదా నీ జీవితంలో. అలాంటప్పుడు నిజానికి నువ్వు ఇక్కడ కోరేటటువంటి కోరికలన్నీ కూడా ఎలాంటి కోరికలు, ఎలాంటి వాటికి నువ్వు ఆశపడుతున్నావు? మోగాశ, పనికి రానటువంటి వాటి గురించి నువ్వు ఆశపడుతూ ఏం చేస్తున్నావు? మోగ కర్మణ, పనికిరాని కర్మలు చేస్తున్నావు. ఈ మూడిటిని కలిపి ఏమంటారు అంటే పాపము అంటారు అన్నమాట. మోగాశ, పనికిరాని ఆశ, మోగ కర్మణ, పనికిరానటువంటి కర్మలు అన్నమాట. ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి ఈ శ్లోకంలో. ఏమిటి ఆ 3 విషయాలు? మోగ జ్ఞానం అంటే పనికిరాని జ్ఞానం. పనికిరాని జ్ఞానం అంటే అది జ్ఞానం కాదది, అజ్ఞానమే. కాబట్టి అక్కడ జ్ఞానం అన్నది లేదు. దాన్ని ఏమంటారు? అవిద్య అంటారు అన్నమాట. అలాగే మోగాశ, మోగాశ అంటే ఏంటి? పనికిరానటువంటి కోరికలు, కోరిక, కామము. ఆ తర్వాత కర్మలు, పనికిరాని కర్మలు. ఈ మూడిటిని కలిపి ఏమంటారు? అవిద్య, కామము, కర్మ, మూడిటిని కలిపి పాపము అన్నారు అన్నమాట. పాపము అన్నదానికి నిర్వచనం ఏమిటి? శాస్త్రాలు చెప్పినటువంటివి. అవిద్య అంటే అజ్ఞానము. అజ్ఞానంలో ఉండి నువ్వు పనికిరానటువంటి ఆశలతో అవే ధ్యేయము అనుకుంటూ నువ్వు ప్రవర్తిస్తూ ఉండి వాటికి సంబంధమైన కర్మలు చేస్తూ ఉంటే వాటన్నిటినీ కలిపి ఏమన్నారు? పాపము అన్నారు అన్నమాట. ఇక్కడ మనం ఏది కోరుకోవాలి ఇప్పుడు? భగవంతుడిని నిజానికి జనార్దన అన్న మాట మనం మాట్లాడుతున్నప్పుడు తండ్రి జనార్దన, పరమాత్మ, పరంధామ, జనార్దన, ఆదిదేవ అని అంటున్నప్పుడు మనం అర్థించాలి. దేనికి అర్థించాలి? మనకు ఆ తండ్రికి దగ్గరవ్వటానికి అర్థించాలి. ఆ తండ్రిని నిరంతరము కూడా ఆ తండ్రి చెప్పినట్లుగా మనం అనుకున్నట్లుగా కాదు. ఆ తండ్రి ఏ విధంగానైతే ఆ తండ్రిని స్మరించమని చెబుతున్నారు, ఆ తండ్రి ఏ విధంగానైతే ఆయన్ను నిరంతరము కూడా చింతన చేయమని చెబుతున్నారో ఆ విధంగా చింతన చేయటానికి కావలసినటువంటి మీ విభూతులను నాకు తెలియచేయండి. అలా మీరు తెలియచేసినట్లయితే మీరు చెప్పినట్లుగా నేను నిరంతరము కూడా మీ చింతన చేసుకుంటూ ఉంటాను. ఆ విధంగా మీ చింతన ప్రేమతో చేసుకుంటూ ఉంటాను. మీరు చెప్పినట్లుగా భజతాం ప్రీతిపూర్వకమని మీరు చెప్పారు కదా, మీ పట్ల ప్రేమ ఉంది, అందుకని నేను వీటి గురించి పట్టించుకోవటం లేదు. వీటి పట్ల ఇప్పుడు దాకా నేను ప్రేమతో ఉన్నాను, వీటి పట్ల ఇప్పుడు దాకా నేను కోరికలతో ఉన్నాను, ఇవే సర్వస్వం అని నేను అనుకున్నాను. తండ్రి ఇప్పుడు నాకు తెలుసు మీరే సర్వస్వము అని, మీరే పరంధామం అని, మిమ్మల్ని నేను చేరాలి అనేది మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు తెలిసింది తండ్రి. కాబట్టి నేను అర్థిస్తున్నాను ఈరోజు ఏమని? మీతో ఏకమవ్వటానికి మిమ్మల్ని ఏ విధంగా నేను చింతన చేయాలి, అందుకు నేను అర్థిస్తున్నాను అనేటటువంటిది మనం ఇక్కడ విస్తరేణాత్మనో యోగం విభూతించ జనార్దన భూయ కథయ తృప్తిర్హి శృణుబోతో నాస్తి మే అమృతం. అర్జునుడు ఏమంటున్నాడంటే, తండ్రి మిమ్మల్ని నేను అర్థిస్తున్నాను తండ్రి, మీ యొక్క యోగశక్తితో ఇంతగా విస్తరించారు, ఇంతగా వ్యాపకమై ఉన్నారు, ఇదంతా కూడా మీ విభూతి కదా తండ్రి. మీ యొక్క వ్యక్తస్వరూపమే వివిధ రకాలుగా వివిధ రూపాల్లో మాకు కనపడుతుంది కదా తండ్రి. వేటిని పట్టుకుని మేము మిమ్మల్ని చింతన చేసుకోవటానికి మాకు తేలిగ్గా ఉంటుంది, మాకు అవకాశంగా ఉంటుంది తండ్రి. వాటి గురించి మీరు చెప్తుంటే, మీరు ఇప్పటికే కొన్ని మీరు చెప్పారు, మీరు చెప్తుండంటే మాకెంతో ఆనందంగా ఉంది, ఇంకా వినాలని అనిపిస్తుంది, మాకు తనివి తీరటం లేదు తండ్రి. మీ గురించి
మీ యోగం గురించి, మీ యోగ శక్తి గురించి, మీ స్వరూపం గురించి, మీ విభూతి గురించి, మీ స్వరూపం గురించి, మీ విభూతి గురించి, ఈ రెంటి గురించి కూడా మీరు చెప్తూ ఉంటే నాకు తనివి తీరటం లేదు తండ్రి, తనివి తీరటం లేదు. ఇంకా ఇంకా ఈ నాలని ఉంది, ఈ అమృతాన్ని ఇంకా ఇంకా ఆస్వాదించాలని ఉంది తండ్రి. ఇక్కడ అన్నీ కూడా మృతమయ్యేటటువంటివే. ఇది అమృతం, మీరు చెప్పేది అమృతం ఇది. కాబట్టి ఈ అమృతాన్ని మాకు ఇంకా ప్రసాదించండి తండ్రి, ఇంకా ఇంకా ప్రసాదించండి తండ్రి. ఇంకా ఇంకా వినాలని ఉంది తండ్రి. నాకు తృప్తి కలగటం లేదు. మీరు ఇప్పటివరకే ఎన్నో చెప్పారు, అయినా సరే నాకు ఇంకా వినాలని ఉంది తండ్రి. మీ స్వరూపం గురించి వినాలని ఉంది తండ్రి, మీ విభూతి గురించి వినాలని ఉంది తండ్రి. ఇక్కడ కనిపించేటటువంటి ఈ ఇన్ని రకాలైనటువంటి వివిధ రకాల్లో ఉన్నటువంటి మీ విభూతి, వీటిల్లో దేన్ని చూస్తూ నేను మిమ్మల్ని గుర్తు చేసుకోవటానికి కుదురుతుంది, మిమ్మల్ని చింతన చేయటానికి కుదురుతుంది అనేటటువంటిది నాకు తెలియచేయండి తండ్రి అని అర్జునుడు ఆ విధంగా భగవంతుడిని అర్థిస్తున్నాడు. భగవంతుడికి దగ్గర అవ్వాలి అనుకున్నప్పుడు ఈ కోరిక కోరుకోవాలి, ఈ కోరిక కోరుకోవాలి. ఈ దుఃఖం నుండి బయటపడాలి అనుకున్నప్పుడు ఈ కోరిక కోరుకోవాలి. ఈ జనన మరణ చక్రం నుంచి బయటపడాలి అనుకున్నప్పుడు ఈ కోరిక కోరుకోవాలి. ఈ సంసార సాగరం నుంచి బయటపడాలి అనుకున్నప్పుడు ఈ కోరిక కోరుకోవాలి. ఆ తండ్రిని నిరంతరం కూడా చింతన చేసుకుంటూ ఉన్నట్లయితే చాలు. దదామి బుద్ధి యోగం అంటున్నారు. ఆ తండ్రి మనకు ఆ బుద్ధిని ప్రసాదిస్తారు. ఆ తర్వాత మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని ఆ తండ్రి పోగొడతారు. జ్ఞానమనేటటువంటి జ్యోతి ప్రజ్వలనం చేసి మనలో అజ్ఞానం అనేటటువంటి చీకటిని పోగొడతాను అని ఆ తండ్రి చెప్తున్నారు. ఆపై ఆ తండ్రితో ఏకం చేసుకుంటాను అని అంటున్నారు. కాబట్టి మనం చేయాల్సింది కేవలము ఆ తండ్రి చెప్పినట్లుగా భజతాం ప్రీతిపూర్వకం, నిరంతరము కూడా ఆయన్ను స్మరించుకుంటూ ఉండటమే. అంతే. దీన్ని అర్థం చేసుకుని మీరందరూ కూడా నిరంతరము కూడా ఆ ఏకైక పరమాత్మ సృష్టికర్త ఆ తండ్రిని స్వరూపత, ఆ తండ్రి యొక్క యథార్థమైనటువంటి స్వరూపం, అవ్యక్త స్వరూపం, ఆ వ్యక్త స్వరూపాన్ని, అలాగే వ్యక్తమై కనపడుతున్నటువంటి ఈ విభూతిని, ఈ రెండింటినీ కూడా సమన్వయం చేసుకుంటూ అవ్యక్త స్వరూపం యొక్క లక్షణాలను, వ్యక్తమై కనపడుతున్నటువంటిదంతా కూడా ఆ వ్యక్త స్వరూపుడే అని ఆ విధంగా మరలా గుర్తు చేసుకుంటూ గుణాలతో కూడినటువంటి ఈ జగత్తు అంతా కూడా ఈ దేహం దగ్గర నుంచి ప్రతిదీ కూడా గుణాతీతుడైనటువంటి ఆ తండ్రి యొక్క వ్యక్త స్వరూపమే అని గుర్తు చేసుకుంటూ నిరంతరము కూడా అనంతుడైనటువంటి ఆ తండ్రిని స్మరించుకుంటూ ఆ తండ్రి ప్రసాదమైనటువంటి బుద్ధి యోగాన్ని మీరు ఆ తండ్రి నుండి పొంది ఆ తండ్రితో ఏకమవ్వాలని ఆశిస్తూ ఆ విధంగా ఆశీర్వదిస్తున్నాను. జై సచ్చిదానంద్. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు.
शान्ति